మనలో మనలో కొందరు మౌనముగా ఉంటుంటారు. కానీ వారి వెనక ప్రార్థనా శక్తి, దేవుని దయ, గొప్ప విశ్వాసం వారిని ముందుకు నడిపిస్తున్నాయి. మీరు దేవుని పట్ల కొంచెం విశ్వాసాన్ని లేదా గొప్ప విశ్వాసాన్ని కనపరిచిన దానికి విలువైన బహుమానము, దానికి ఫలము, జీతము దేవుని ఇంట్లో నుండి మీకు ఇవ్వబడుతుంది. విశ్వాసము ఎట్టి పరిస్థితుల్లోనూ అది మిమ్మల్ని ఓడిపోనివ్వదు. ఈ రోజున ప్రతి ఒక్కరి జీవితంలో కూడా భవిష్యత్తును గూర్చినటువంటి భయాలు, అనేకల జీవితాల్లో కలవరాలు, నిద్రలేని రాత్రులు, ఒంటరితనము. మనతో ట్రావెల్ అవుతున్న వ్యక్తులే మనలను ఎక్కడ దెబ్బతీయాలా అని ప్రయత్నిస్తున్న దినాలు, మన సక్సెస్ని ఓర్చుకోలేక మనల్ని మీట్ అవుతున్న అనేకులను దెబ్బతీయాలని, మనతో ఉన్న వారిని దెబ్బతీయాలని, మనల్ని సమూల నాశనం చేయాలని ఎన్నో రకాలైన విరోధమైనటువంటి పరిస్థితులను, విరోధమైనటువంటి పద్ధతులలో మనుష్యుడు కీడు చేయాలని సాటి వ్యక్తికి పరుగులు పెడతా ఉన్నాడు. అంతేకాకుండా క్రింద పడేయాలని, త్రొక్కాలని, అనగత్రొక్కాలని, లైఫ్ లేకుండా చేయాలని, జైల్లో కూర్చోబెట్టాలని, కటకటాల్లోకి తోసేయాలని, భయంకరమైన సమస్యల్లోనే ఉంచేయాలని సాటి మనిషి పట్ల ప్రేమ చల్లారిపోవటమే చాలా వివక్షతను చూపుతున్నారు ఈరోజు. లోకమంతా చీకటిమయం, కృతజ్ఞత లేని ప్రపంచం. మన వలన మేలు పొందిన వారు మనకే తిరిగి ఎదురు ప్రశ్నలు, ఎదురు అవమానాలను అవమానకరంగా మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు మీకు ఒక వాగ్దానమును దయచేస్తూ ఉన్నాడు. బైబిల్లో సంఖ్యాకాండం 21వ అధ్యాయం 34వ వచనంలో, అతనికి భయపడకుము, నేను అతని సమస్త జనమును, అతని దేశమును నీ చేతికి అప్పగించితిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుని యందు విశ్వాసము కలిగి నీవు ఉన్నట్లయితే నీకు ఎన్ని ఆటంకాలు వచ్చినా చాలా సులభతరంగా, చాలా సులభమైన మార్గములో నీవు జయించగలుగుతావు. అంతే మాత్రమే కాకుండా నీవు దేవుని పట్ల ఉంచిన విశ్వాసము ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ పరిస్థితులలోనూ నిన్ను వీడిపోదు. ధైర్యం తెచ్చుకో దేవుని బిడ్డ. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మీ యొక్క వ్యక్తిగత జీవితంలో గత దినములలో దేవుడు ఎట్లా నడిపించాడో, నెక్స్ట్ ఆ దేవుడు ఎంతో శ్రేష్టముగా ఆయన మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నారు. విశ్వాసము దేవుని పట్ల కలిగి ఉండండి, మనుషుల పట్ల కాదు. దేవుని పట్ల మీరు విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు మీరు అనొచ్చు, నా విశ్వాసం ద్వారా ఏం కార్యం జరుగుతుందయ్యా, నాది ఒక విశ్వాసమేనా అని మీరు అనొచ్చు. లేదండి, బైబిల్ గ్రంథంలో మనము దేవుని పట్ల కనపరిచే ప్రతి విశ్వాసానికి దేవుడు విలువను ఆపాదిస్తున్నాడు. ఆవశ్యకముగా విలువను దేవుడు దానికి కడుతున్నాడు, విలువను ఆపాదిస్తున్నాడు. అందుకే ఒక పేరు విశ్వాసానికి ఉంది, లోకాన్ని జయించిన విశ్వాసమే. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నీ విశ్వాసాన్ని, ఆ విశ్వాసానికి దేవుడు ఒక పేరు పెట్టాడు, అది లోకాన్ని జయించే విశ్వాసము. కనుక విశ్వాసం విషయంలో దేవుని నమ్ముట విషయంలో మనకి బౌండరీస్ అనేది ఉండకూడదు. గుట్టిగా అబ్రహాం నమ్మినట్లుగా దేవుణ్ణి మనం నమ్మినప్పుడు, ఆయన కార్యాలను మనం నమ్మినప్పుడు, ఆయనను మనం నమ్మినప్పుడు అనేకమైన అద్భుత కార్యాలను ఈ ప్రపంచంలో మన కన్నులతో మనం చూడబోతున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతో ఉన్న వారిని నేను అణగదొరకాలని, జైల్లో పెట్టాలని, నిన్ను దెబ్బతీయాలని ఎన్నో రకాలుగా నీ మీద కుయుక్తి పన్నొచ్చు. కానీ దేవుడు మాత్రము ఆయన ఇశ్రాయేలు కాపరి, నిన్ను కాపాడుటను, నన్ను కాపాడుటను ఆయన కునుగడు నిద్రపోడు. దేవునికి స్తోత్రం
కలుగునుగాక. ఆమేన్. ఆపదలన్నిటిలో ఆయన మనల్ని కాపాడే దేవుణ్ణి అని ఈరోజు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. నీ శత్రువును, అతని సొత్తును నీ చేతికి దేవుడు అప్పగిస్తాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి 2021 సంవత్సరంలో గుత్తి నుంచి హైదరాబాద్ ఒక ప్రత్యేక కూటం నిమిత్తం మేము వెళ్ళినప్పుడు నేను, నాతో పాటుగా ప్రముఖ దైవజనులు, అంతేకాకుండా రేచల్ హస్బెండ్, తను డ్రైవింగ్ చేస్తున్నాడు. వెళ్తున్నాము, ఎర్లీ మార్నింగ్ రీచ్ అయిపోయాం హైదరాబాద్ ఎంట్రన్స్. హైదరాబాద్లోకి ప్రవేశిస్తుండగా మేము ఎక్కిన ప్రయాణం చేస్తున్న కారు కుడివైపున ఉన్న చక్రము టైర్ ఫెయిల్ అయిపోయింది. ఆ టైర్ ఫెయిల్ అవటంతోనే మేము చూస్తూ ఉంటాము మా ఫ్రంట్ ఏం జరుగుతుందో. కారులో 3 రకాలుగా అది తిప్పి కొట్టబడి 3 రకాలుగా వెహికల్ ఎగిరి పల్టీ కొట్టింది. మా ముందరే నాకు తెలియదు, అక్కడ పోలీస్ వారు వచ్చారు, అంబులెన్స్ ఉంది, మమ్మల్ని పైకి ఎత్తడానికి క్రేన్ ఉంది. అది చాలా దూరం మమ్మల్ని తీసుకొని వెళ్ళింది. 3 రకాలుగా అది పైకి గాల్లో తేలినట్టుగా ఇట్లా కొట్టబడి ఒక లోతైన స్థలంలో, ఒక గుంట లాంటి ఒక స్థలంలో పడిపోయాం. అంత దూరం లాక్కొని వెళ్ళింది ఆ స్పీడ్. ఆ టైర్ ఫెయిల్ అవటాన్ని బట్టి గొప్ప శబ్దం. అక్కడ ఉన్న అందరూ వచ్చేసారు. పోలీస్ వారు వచ్చారు, టీవీ ఛానల్స్ వాళ్ళు వచ్చారు, క్రేన్ వచ్చింది. తర్వాత 4-5 బస్సులు అక్కడ ఆగాయి, ఆటోలు, బైకులు అక్కడ ఆగాయి. అక్కడ అది చాలా చనిపోవలసిన అంటున్నారు అందరూ, శవాలను బయటికి తీయండి అంటున్నారు. భయంకరమైన యాక్సిడెంట్. అయితే ఆ క్రేన్తో కారు పైకి ఎత్తిన తర్వాత లోపల నుండి మేము సజీవముగా బయటకు వచ్చాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అందరూ అన్నారు, ఇది చనిపోవలసిన యాక్సిడెంట్, ఎట్లా మీరు బ్రతికారు? మా డ్రెస్ కోడ్, మా చేతితో ఉన్న బైబిల్ని బట్టి వాళ్ళు అంటున్నారు, వీరు దేవుని సేవకులు. చూసారా, వారు ఎలా వచ్చారో వారంతా మాకు తెలియదు, కానీ అది ప్రమాదము జరిగే ఒక స్థలం అట. అది భయంకరమైన కీడు జరిగితే ఇక్కడ చనిపోవాలి, కాళ్ళు చేతులు లాస్ అయిపోవాలి, ప్రాణాలు పోవాలి. అటువంటి సిచ్యువేషన్లో కునుకని నిద్రపోని దేవుడు, ఆపత్కాలంలో ఆదుకునే దేవుడు, ఆపదలన్నిటిలో విడిపించే దేవుడు. ఆ యొక్క మన ముందు ఏం జరుగుతుందో లైఫ్లో మనకు తెలియదు, కానీ ఆ రోజు మాకు అది జరిగింది. ఏ కీడు లేకుండా, కనీసము ఒక గీతైనా మా ఫేస్ మీద, బాడీ మీద లేకుండా, చిమ్మ రక్తమైనా కూడా లేకుండా సేఫ్గా మేము బయటపడ్డాం. అందరూ అంటున్నారు, మీరు దేవుని సేవకులు, అందుకే వీళ్ళకేం కాలేదు. నిజంగా ఆ రోజు అందరూ మా పట్ల దయ చూపించారు, ప్రేమ చూపించారు. దేవుడు విశేషంగా అటువంటి సమయంలో కూడా తన కృపను, కష్టాలలో కూడా ఆయన కృపను మా పట్ల చూపాడు. మా విశ్వాసాన్ని దేవుడు ఆ రోజు ఘనపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఏ విశ్వాసం దేవుని యందు ఉంచారో ఆ విశ్వాసంలోనే కట్టబడండి. అంతస్తు పై అంతస్తు పునాదుల నుండి జాగ్రత్తగా మీరు విశ్వాస గృహాన్ని విశ్వాసముతో, పరిశుద్ధ విశ్వాసముతో, మంచి విశ్వాసముతో మిమ్మల్ని మీరు బిల్డ్ చేసుకోండి. ప్రతిరోజు అడగండి, పరిశుద్ధాత్ముడా మా విశ్వాసాన్ని కట్టండి, నీ మహిమతో కట్టండి పరిశుద్ధాత్ముడా అని అడగండి. చాలా అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు మన విశ్వాసాన్ని, మన ఆత్మీయ గృహాన్ని ఆయన కడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్నటికీ మీ విశ్వాసం ఓడిపోదు, ఎన్నటెన్నటికీ మీ విశ్వాసం మిమ్మల్ని వీడి పోదు. మీ విశ్వాసానికి తగిన ఫలము, తగిన జీతము, తగిన బహుమానము దేవుని యొద్ద నుండి మీకు అనుగ్రహింపబడుతుంది. ఈ మాటలు మీ వినికిడిలో స్థిరపరచబడునుగాక.